నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు వార్తలను ముఖ్యాంశాలుగా చూసినట్లయితే మొదటగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే విస్ఫోటం విషాదం, అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు, 17 మంది దుర్మరణం, మరో 60 మందికి తీవ్ర గాయాలు, రియాక్టర్ పేలడంతో కూలిన ఫార్మా కంపెనీ పైకప్పు, స్లాబ్ కూలి శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు, కాలిన గాయాలు, ఛిద్రమైన శరీర భాగాలు, పేలుడు తీవ్రతకు చెల్లాచెదురైన మృతదేహాలు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం, కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇది కొద్దిగా విషాదకరమైన ఘటన. అచ్యుతాపురంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీ, అనకాపల్లి దగ్గర అచ్యుతాపురం నందు ఫార్మా సెజ్ ఉంది. ఈ సెజ్లో ఉండే కంపెనీలో రియాక్టర్లో నుండి పేలుడు సంభవించి స్లాబ్ పైకప్పు కూలిపోవడం వల్ల ఈ సంఘటన జరిగింది. అంటే కొంతమంది చెప్పిన దాన్ని బట్టి ఇది స్మోక్ క్లౌడ్ అనేది ఒక దాని ఏర్పడటం వల్ల అది బరస్ట్ అయ్యి పేలుడు సంభవించి దానివల్ల స్లాబ్ కుప్పకూలిందని చెప్పవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మన ఇంట్లో గ్యాస్ లీక్ అయితే ఆ గ్యాస్ అనేది బయటికి పోకుండా ఇంట్లోనే మొత్తం కిటికీలన్నీ క్లోజ్ చేసుకున్నప్పుడు అది ఇంట్లోనే మొత్తం క్లౌడ్ మాదిరిగా ఏర్పడి చిన్న లైట్ వెలిగినా కూడా అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి సంఘటన జరిగిందని అక్కడ కొంతమంది పరిశీలించి చెప్పడం జరిగింది. రాజకీయ యుద్ధాలకు కోర్టులను వేదికగా మార్చొద్దు, వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు హితవు. ఓటుకు నోటు కేసులో ఆయన వేసిన 2 పిటిషన్లు కొట్టివేత. ఈ దారిలో వచ్చే బదులు కష్టపడి పనిచేసి ఎన్నికల్లో పోటీ చేయాలనే సూచన. అంటే తెలంగాణలో జరిగినటువంటి ఓటుకు నేటు కేసులో చంద్రబాబు నాయుడును కూడా ముద్దాయిగా చేయాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టుకు వేయటం జరిగింది. అది హైకోర్టులో తిరస్కరించడం వల్ల దాని మీద సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. నేరం చేయాలంటే భయపడాలి, రాజకీయ ముసుగులు అరాచకాలు చేస్తే కఠిన చర్యలు, శాంతి భద్రతలపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు, తప్పు చేస్తే శిక్ష ఖాయమనే సందేశాన్ని నేరగాళ్ళకి పంపాలి. అంటే రాజకీయ నాయకులను చెప్పుకుంటూ, రాజకీయ నాయకుల అండం చెప్పుకుంటూ నేరాలు చేస్తే దాన్ని సహించేది లేదు, దాన్ని ఎవరూ ఉపేక్షించొద్దని పోలీసులు చెప్పడం జరిగింది. దస్త్రాలు తగలబెడితే క్రిమినల్ చర్యలు, అధికారికంగా ధ్వంసం చేయాలనుకుంటే సర్వర్లు హార్డ్ డిస్కుల్లో నిక్షిప్తం చేయాలి. శాఖాధిపతులు కార్యదర్శులకు సిఎస్ ఆదేశాలు. ఉక్రెయిన్కు శాంతియుత పరిష్కారం, జెలెన్స్కీతో ఆ కోణంలో చర్చిస్తా మోదీ. రేపే తొలిసారి కీవ్లో అడుగు, ముందుగా పోలాండ్కు చేరుకున్న ప్రధాని. నింగి నుంచి తిరిగొచ్చే ర్యాకెట్, పారాచూట్లతో సురక్షితంగా భూమికి, దేశంలోనే తొలిసారిగా చెన్నైలో ప్రయోగానికి సిద్ధం. అదేవిధంగా నిల్వ కేంద్రాల వద్ద లారీలో క్యూలేంటి? ఈ ఇసుక అనేది పెద్ద సమస్య అయిపోయింది. ప్రభుత్వం ఏమో ఉచిత ఇసుక ఇస్తుందని ప్రకటిస్తుంది, కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో ఆ విధంగా జరగటం లేదు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి అనుమతించాలి. ఉచిత ఇసుకపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. చంద్రబాబు నాయుడు ఒక రకమైన ఆదేశాలు ఇస్తాడు, కానీ కింద గ్రౌండ్ లెవెల్లో ఆ ఆదేశాలు అమలు జరగవు. ఇటువంటి ఇసుకలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా అందించాలని చెప్తాడు, కానీ ఇక్కడ అధికారులు ఏమో దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోడు. ఎక్కడో ఒక నిల్వ కేంద్రం దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఒక జిల్లా మొత్తం కూడా ఆ కేంద్రం మీదనే ఆధారపడాలంటే ఎలా సంభవం? మరి లారీలో క్యూలో వండుతంగా ఎలా ఉంటాయి? కాబట్టి దీని మీద వెంటనే తొందరగా చర్య తీసుకుని ఇసుకను సులభతరం చేయాలనేది అందరి కోరిక. లేకపోతే ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికే ఇసుక మీద ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. దానికి బలమైన కారణం అధికారుల ప్రవర్తన. అది మార్చుకొని వెంటనే ఇసుకని సులభతరం చేయాలి. సిస్టమ్ ఏదైనా పెట్టుకోండి, కానీ ఇసుకను అందుబాటులో ఉంచాలి. రాజధాని అన్నా క్యాంటీన్లకు 2 కోట్ల విరాళం. సీఎం చంద్రబాబుకు 2 కోట్ల విరాళం చెప్పిన అందజేసిన పారిశ్రామికవేత్త ఠాగూర్. పారిశ్రామిక 2 కోట్ల విరాళం, అమరావతికి 1 కోటి రూపాయలు, అన్నా క్యాంటీన్ 1 కోటి రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. 5 రోజుల్లో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు రికార్డు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చేసి చూపాం. ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు సన్మానించిన చంద్రబాబు నాయుడు గారు. ఆయన సేవలు రాష్ట్రానికి వినియోగించుకుంటాం, మంత్రి నిమ్మల రామానాయుడు. ఇప్పుడు ఆ గుండ్లకమ్మ ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టుకోబోయి ప్రాజెక్టు దిగిపోయి ఇన్ని రోజులైనా దాన్ని ఇప్పటికీ కూడా అట్లాగే వదిలేయడం జరిగింది. కానీ తుంగభద్ర డ్యాంలో ఒక గేటుకు కొట్టుకుపోయిందో లేదో విత్ ఇన్
15 to 20 డేస్ లోపల దాన్ని ఆ గేటు బిగించి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దీని యొక్క రికార్డ్ అనేది కన్నమ నాయుడికి చెందుతుంది. అతను ప్రాజెక్టుల గేట్లు నిపుణుడిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాదాపు 80 సంవత్సరాల వయసులో కూడా ఆరోగ్యకరంగా ఉంటూ ఈ తుంగభద్ర గేటు బిగించడానికి సహకరించినటువంటి కన్నమ నాయుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున అందరూ ధన్యవాదాలు ఖచ్చితంగా చెప్పాలి. ఇది ఈరోజు వార్తల్లోని కొన్ని ప్రధాన అంశాలు. మరొక ముఖ్యమైన విషయంతో మరొక వీడియోలో కలుద్దాం. నమస్కారం.